ఇప్పుడు చూస్తే తెలంగాణలోకి అఘోరి మళ్ళీ తిరిగి వచ్చినట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ కాలనీలో ఆమె చేరుకున్న విజువల్స్ అయితే మనం చూస్తున్నాము. ఇప్పటికే ఇక్కడ ధ్వంసమైన నవగ్రహ విగ్రహాలను అమ్మవారు దర్శించుకున్నారు. అఘోరిని చూడడానికి పెద్ద ఎత్తున జనాలు అయితే తరలి వస్తున్నట్టు తెలుస్తుంది. జనాలను కంట్రోల్ చేసేందుకు పెద్ద ఎత్తున భారీ బందోబస్తును సైతం ఏర్పాటు చేశారు పోలీసులు. హిందూ ధర్మం కోసం, రక్షణ కోసం తాను పోరాడుతుంటే తనను అడ్డుకోవడం ఎంతవరకు సమంజసం అంటూ అఘోరి అయితే మండిపడుతున్నట్టు తెలుస్తోంది. హిందూ దేవాలయాలపైన, ఆడపిల్లలపైన అఘాయిత్యాలు చేస్తే మాత్రం తాను ఆత్మహత్య చేసుకుంటాననేసి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసుకున్నట్టు మనం ఇక్కడ చూడవచ్చు. సనాతన ధర్మం జోలికి వస్తే తాను సహించను అంటూ ఇప్పటికే తెలిపింది. ఎక్కడ ఆడపిల్లకు అన్యాయం జరిగితే అక్కడ తాను ఉంటాననేది అఘోరి చెప్తున్నట్టు మనం ఇక్కడ చూడవచ్చు. అంతేకాకుండా తెలంగాణలో తనను ఆపే మగాడి ఇంకా పుట్టలేదని ఆమె పేర్కొన్నట్టు తెలుస్తుంది. తెలంగాణలో శివతాండవం జరగబోతుంది. ఆడపిల్ల మీద చేయి వేసిన వాడి మర్మాంగాలు సైతం కోసేస్తానంటూ అఘోరి అయితే చెప్పుకున్నట్టు తెలుస్తోంది. తెలంగాణలో ఆలయాలు ధ్వంసమవుతుంటే ప్రభుత్వం ఏం చేస్తుందని మండిపడింది. ఇక పవన్ కళ్యాణ్, ఎవరైతే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఆయన సనాతన ధర్మం కోసం పోరాడుతున్నారని, అయితే ఆయన నుంచి తనకు ఎటువంటి సందేశం ఇంకా అందలేదని అఘోరి అయితే చెప్తున్నట్టు తెలుస్తుంది. దీంతో ఆమె వ్యాఖ్యలు ప్రస్తుతం పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నట్టు మనం చూడవచ్చు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఆమె ఒక వీడియో అయితే రిలీజ్ అయినట్టు తెలుస్తుంది. బెల్లంపల్లిలో నిర్వహించే లక్ష దీపాల మహోత్సవానికి తరలిరండి అని వీడియోలో పేర్కొన్నట్టు తెలుస్తోంది. సనాతన ధర్మాన్ని కాపాడే బాధ్యత మనందరిపైన ఉందని, గోహత్యలను నివారించి ముందుండి పోరాడదామని అయితే పేర్కొన్నట్టు తెలుస్తుంది. దీంతో మరోసారి కారులో పెట్రోల్ తీసుకొని వచ్చి లేడీ అఘోరిని చూసేందుకు పెద్ద ఎత్తున అయితే తరలి వస్తున్నట్టు మనం చూడవచ్చు. దేవాలయంలో ఇప్పటికే ఒంటికాలతో పూజలు చేసిన అఘోరిని చూసేందుకు పెద్ద ఎత్తున జనాలు చేరుకుంటున్నట్టు మనం ఇక్కడ చూడవచ్చు.